ట్రాఫిక్ నిబంధనలపై విద్యార్థులకు అవగాహన అరైవ్ అలైవ్ కార్యక్రమం గోదావరి కని స్థానిక మార్కండేయ కాలనీలో కేటీఎస్ పాఠశాలలో ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన కల్పించేందుకు అరైవ్ అలైవ్ అనే వినూత్న కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సిఐ రాజేశ్వరరావు మరియు ఎస్ఐ హరిశేఖర్ హాజరయ్యారు. సందర్భంగా వారు విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగిస్తూ రహదారి భద్రతా నియమాలను పాటించడం వల్ల కలిగే ప్రయోజనాలను వివరించారు. మైనర్లు వాహనాలు నడపకూడదని, హెల్మెట్ మరియు సీట్ బెల్ట్ ధరించడం ప్రాణరక్షణకు ఎంతో ముఖ్యమని వారు హితవు పలికారు. విద్యార్థులకు ట్రాఫిక్ సిగ్నల్స్ మరియు రోడ్డు భద్రతపై అవగాహన కల్పిస్తూ వారు తమ కుటుంబ సభ్యులకు కూడా ఈ విషయాలు తెలియజేయాలని కోరారు. పోలీస్ అధికారుల అమూల్యమైన సూచనతో ఈ కార్యక్రమం ఎంతో ఉత్సాహభరితంగా సాగి విజయవంతమైంది. ఈ కార్యక్రమంలో పాఠశాల యాజమాన్యం, ఉపాధ్యాయులు మరియు విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. In spite of their busy schedule and the 24/7 services, we have two dignitaries who have given their valuable time to our school to enhance our knowledge with the wonderful words regarding traffic education. Here we have our CI Rajeshwar Rao Garu from the Traffic Department and the SI Harishekar Rao Garu. Thank you, ma'am. Honorable guests on the stage. The delegates who are really working hard can say that these are our lives. So children, let me first of all thank our officers who have been here and they are ready to deliver their message. Before that, I like to take an advantage to speak few words about today's program. So generally children, every one of us are using the road. Yes, all are using the road. Really, met with an accident in our family. He may be one of our relatives, he may be our brother. Very good. ఈ ప్రోగ్రామ్ వాస్తవానికి మీరు ఎవరు బైక్స్ నడపరు అన్నా కదా, స్కూటీ బైక్ నడుపుతారా? అయినా కానీ మీకు ఈ టాపిక్ మీద అవగాహన ఉండాలి. ఓకేనా? స్కూల్ అంటే ఏంటి? ప్రతిదీ నేర్చుకోవడం, అవునా కదా? ఎడ్యుకేట్ అవ్వడం, ప్రతి విషయంలో ఎడ్యుకేట్ కావడం, అవునా కదా? సో ట్రాఫిక్ రెగ్యులేషన్, ట్రాఫిక్ రూల్స్ మీద కూడా మనకి అవేర్నెస్ ఉండాలి, అవునా కదా?